బాగున్నారమ్మా? అలాగే గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ జనరల్ సెక్రటరీ గారు కోరుతున్నాను. టీటీడీ ఎంప్లాయీస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పారు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతాం. రండి మోహన్ రెడ్డి గారు. అంటే చాలామంది డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. కానీ ప్రత్యేకించి మోహన్ రెడ్డి గారు ఎందుకు పిలిచారంటే వారు వేదిక మీకు వస్తే ఆ 7 గంటల సమయం వచ్చి మన పక్కన కూర్చున్నట్టుగా భావించి ఈ మనం చేస్తున్నటువంటి ఈ భగీరథ ప్రయత్నానికి ఆ దేవదేవుని ఆశీస్సులు లభించినట్టుగా భావిస్తూ ప్రప్రథమంగా ఉద్యోగ సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఈ ఫ్యాన్స్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాయా? ఫ్యాన్ ఏసీలు ఆన్ చేశారు కదా, కొంచెం ఫ్యాన్లు ఆపండి. ఈ డాష్ మీద ఉన్న ఫ్యాన్లు ఆపితే. సో ఫ్రెండ్స్, తమ్ముడు ప్రసాద్ రెడ్డి క్లుప్తంగా ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని చెప్పారు. వాస్తవంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పక్కన మెదరాస్ నుంచి చీలి ఆంధ్ర రాష్ట్రంగా కొంతకాలం ఉండి తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ దేశంలోని ఉద్యోగ సంఘాల వ్యవస్థల అన్నింటిలోకి ఒక ప్రత్యేకత ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులకి, ఉద్యోగ సంఘాలకి. ఏంటంటే పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో వ్యవహారాలు నడిపేటువంటి ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల మీద వాటికి తోడుగా పూర్వం రోజుల్లో సామాజిక అంశాల మీద కూడా ఉద్యమాలు చేస్తూ ఒక నూతనమైనటువంటి వర్కింగ్ క్లాస్ రిప్రజెంట్ చేసేటువంటి ఒక వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ దేశానికి అందించింది. స్వర్గీయ ఆమనగంటి శ్రీరాములు గారి నేతృత్వంలో ఏపీ ఎన్జిఓ సంఘం జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది ఆ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓ సంఘమే. చాలామంది ఒకళ్ళిద్దరు సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం రోజుల్లో ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేసేటప్పుడు అధిక ధరలు నియంత్రించాలని ఫస్ట్ డిమాండ్గా ఉండి రెండో డిమాండ్ ఎంప్లాయీస్ డిమాండ్తో చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మొదలయ్యాయి. అలాగని అధిక ధరలు నియంత్రించే మీద ఉద్యోగ సంఘాలు ఏనాడు అగ్రిమెంట్ చేసుకునే దాఖలా లేదు. అదేంటంటే ఉద్యోగులు కూడా సమాజంలో ఒక భాగం కాబట్టి సమాజం మీద ప్రభావం చూపించేటువంటి అంశాన్ని కూడా తొలి ప్రాధాన్యతగా మేము మాట్లాడుతున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వటం దాంట్లో ఉండే ఉద్దేశం. అక్కడి నుంచి ప్రతి ఊళ్ళో తాలూకా ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు 10 మందో 20 మందో ఉద్యోగులు ప్రతినిధులు కాసేపు ధర్నా చేయటం, ఆ సబ్ కలెక్టర్ గారికో ఎవరికో మెమరాండం ఇస్తే దాన్ని హైదరాబాద్లో ఉన్న అధినేతలు, ఆ పాలసీ మేకర్స్ ఆ అంశం మీద ఉద్యోగస్తులు వెలుగుచ్చినటువంటి డిసగ్రిమెంట్ అభిప్రాయంగా తీసుకుని ఆ విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే చేసేటువంటి పరిస్థితి ఉండేది. సరే, ఆ స్థాయి నుంచి పోరాటాలు చేయటం అనేక దశల్లో అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినా, ఎంత తీవ్రమైన ఉద్యమాలు చేసినా ఏనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీతో అంటకాగినటువంటి చరిత్ర మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలకి లేదు.
ఆ విష సంస్కృతి ఈనాడు 2014 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి వాస్తవాన్ని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ మాట చెప్తున్నానంటే నేనేదో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకమో లేదా అధికారంలో లేని పార్టీకి అనుకూలమనే కాదు. నేను అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే వ్యక్తిని. ఈ పరిణామాన్ని ఇలాగే వదిలేస్తే, ఇదే ట్రెండ్ కొనసాగితే జరిగేటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక ఉద్యోగ సంఘ నాయకుడు అధికారంలో ఉన్న పార్టీతో అంటగాగుతాడు, మరొకడిపై ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు పార్టీతో అంటగాగుతాడు, ఇంకోటిపై మూడో పక్షం పార్టీతో అంటగాగుతాడు. ఇట్లా ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు పార్టీ లైన్స్లో డివైడ్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా మారిపోతే దాని ప్రభావం ఓవరాల్గా మనందరం కలిసి ఒక కామన్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థగా మన మీద ఏం ప్రభావం చూపిస్తుంది? మన ద్వారా ప్రజలకు జరగాల్సిన పౌర సేవల విషయంలో ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుంది? మనం ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం ఇది. అసలు మనం ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మనకున్న పొజిషన్ ఏంటి? ఉద్యోగస్తులు భారత రాజ్యాంగం ఒకసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినాక 311 అధికరణ కింద ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది. నిన్ను ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగంలో తీసేయడానికి వీలే. ఒక క్రమశిక్షణ విధాన చర్య తీసుకోవాలని కూడా దానికి విధి విధానాలు రూపొందించి ఇష్టానుసారంగా ఒకసారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వాడిని తీసేయడానికి వీలైనటువంటి ఒక రాజ్యాంగపరమైన రక్షణ భారత రాజ్యాంగం కల్పించింది, ఆర్టికల్ 311. అలాగే ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన నిర్ణయ చట్టాలు చేసేందుకు రాష్ట్ర శాసనసభకి అధికారం కనిపించింది రాజ్యాంగం. ఈ దేశంలో పౌరులు కానీ ఇంక్లూడింగ్ ఉద్యోగులు కానీ సమూహాలుగా ఏర్పడడానికి, అసోసియేషన్స్గా ఫార్మ్ అవడానికి భారత రాజ్యాంగం గ్యారంటీడ్ ఫండమెంటల్ రైట్గా ఆర్టికల్ 19 ద్వారా హక్కును కల్పించింది. తద్వారా మనం సంఘాలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? వ్యక్తులుగా సాధించుకోలేని పనులు వ్యవస్థగా ఒక కలెక్టివ్ బార్గెనింగ్తో సాధించుకోవడం కోసం సంఘాలు పెట్టుకున్నాం. దానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రకంగా ఏర్పడిన సంఘాలని వారు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగుల యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని రిప్రజెంట్ చేసే దానికోసం ప్రభుత్వం గుర్తింపునిచ్చేటువంటి ఒక విధానం తీసుకొచ్చి ఒక చట్టం చేసింది, ఆంధ్రప్రదేశ్ రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ రూల్స్ అని. దాని ప్రకారం సంఘాలకు గుర్తింపు ఇస్తుంది. ఆ గుర్తింపు పొందడం ద్వారా ఈ సంఘాలు ఈ నాయకులు కొన్ని ప్రివిలేజెస్ అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఉన్న ఊర్లో బదిలీ కాదు, ప్రొటెక్షన్ ఉంది. మీరు సామాన్య ఉద్యోగి దక్కే 15 క్యాజువల్ లీవ్లకు కాకుండా అదనంగా వీనికి సమావేశాలకి సభలకి మీ తరపున అటెండ్ అవ్వడానికి 21 రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్లు ఇస్తూ ఉన్నారు. ఇట్లా కొన్ని సరే ప్రివిలేజెస్ ఆఫర్ చేస్తాను. ఇవన్నీ అలాగే ఉద్యోగులు సభలు సమావేశాలు నిర్వహించుకుని దగ్గర కూర్చుని వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి, సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుక్కోవడానికి ఒక సమావేశ మందిరాలు కావాలి. కాబట్టి ఎక్కడ కూర్చుంటారనే ఉద్దేశంతో పాత తాలూకా ఆఫీసుల్లో ప్రాంగణాల్లో బ్రిటిష్ వారి టైంలో పెట్టినటువంటి తాలూకా ఆఫీసులు కాబట్టి విస్తృతమైనటువంటి స్థలంలో మధ్యలో చిన్న రాతి బంగ్లా కట్టడంతో ఉండే తాలూకా ఆఫీసులో ఒక మూల ఉద్యోగ సంఘం భవనం కట్టుకోవడానికి స్థలాలు కేటాయించమని ఇచ్చారు. ఆ కేటాయించిన స్థలాల్లో భవనాలు కట్టుకోవడానికి ప్రభుత్వం వారు ఫండ్స్ ఇచ్చారు, ప్రజాప్రతినిధులు ఫండ్స్ ఇచ్చారు, ఎన్జిఓలు కట్టుకున్నారు. సో ఇవన్నీ రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పిస్తే, ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొస్తే, మన పూర్వ జనరేషన్ వాళ్ళు కష్టపడి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాక్రిఫైసెస్ చేసి కొన్ని ప్రివిలేజెస్ని సంపాదించి పెడితే వీటిని వినియోగించి ఉద్యోగుల కోసం ఈ సంఘాలు చేయాల్సిన పాత్ర ఏంటి, చేస్తున్నది ఏంటి, అసలు ఉద్యోగుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి? ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. సింగిల్ లైన్ క్యాప్షన్గా కనిపిస్తుంది కానీ చూడటానికి ఉద్యోగులు స్థితిగతులు సంఘాలు పాత్ర అనేది లోతుగా పరిశీలన చేస్తే ఈ ఉద్యోగులు స్థితిగతులు సంఘాల పాత్ర చాలా విస్తృతమైనటువంటి అంశం. స్థితిగతుల విషయానికి వస్తే నియామకం పొందిన దగ్గర నుంచి రిటైర్మెంట్ దాకా, నియామకం పొందిన దగ్గర నుంచి రిటైర్మెంట్ దాకా, చనిపోతే వచ్చే ఫ్యామిలీ పెన్షన్ సౌలభ్యం దాకా వివిధ దశల్లో ఉద్యోగికి ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏంటి, చట్టబద్ధంగా దక్కాల్సినవి ఏంటి, దక్కుతున్నవి ఏంటి, వేర్ వీ హ్యావ్ టు వేర్ వీ ఆర్, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాం, బాగున్నామా బాగలేమా, ఈ బాగుండడం కోసం మనం పై ఉండడానికి మన తరపున మన ప్రతినిధిగా ఉన్న సంఘాలు నాయకులు చేస్తున్న పాత్ర ఏంటి, చేయాల్సిందేంటి, ఏ రకంగా మన స్థితిగతులు ఉండాలి,
దానికోసం ఏ రకంగా మన సంఘాలు నాయకులు పనిచేయాలని ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులు కోరుకుంటున్నారు అనే విషయాల మీద ఒక అవగాహన, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుని, మీ ద్వారా తెలుసుకోగలిగిన విషయాలు తెలుసుకుని ఈ రాష్ట్రంలో గాడి తప్పిపోయిన ఉద్యోగ సంఘాల వ్యవస్థకి తిరిగి ఒక రాజకీయ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ కేవలం ఉద్యోగులు ఉద్యోగాలే చేయాలి, ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ సర్వీస్ వ్యవహారాల కోసం మాత్రమే పనిచేయాలనేటువంటి విధానాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం ప్రయత్నించడంలో భాగంగా ఈనాడు ఈ తిరుపతి పట్టణంలో మీతో సమావేశం అవడానికి వచ్చాను. ఇంత గంభీరమైన అంశం అని చెప్తూ మరి ఇంత గంభీరమైన అంశం గురించి చర్చించి మాకు ఉపన్యాసం ఇవ్వడానికి నీకున్న అర్హత ఏంటని సహజంగా ఎవరికైనా ప్రశ్న అనుమానం కలగచ్చు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. బాగానే ఉంది లెక్చర్ ఇస్తున్నావు బా, బట్ వాట్ అబౌట్ యూ, అసలు నీకున్న సాధికారత ఏంటి అని ఎవరికైనా అనుమానం కలగచ్చు. అందుకోసం ముందుగా నేను పరిచయం చేసుకుంటా ఉన్నా. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పనుల శాఖ చీఫ్ కమిషనర్ గారి ఆఫీసులో సూపరింటెండెంట్ హోదాలో ఉద్యోగం చేస్తాను. గడిచిన 30 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఈ రోజు వరకు లాస్ట్ 30 years బట్టి కమర్షియల్ ట్యాక్సెస్ ఎన్జిఓస్ అసోసియేషన్కి నేనే అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నా. అది నాకున్న క్వాలిఫికేషన్ నెంబర్ 1. క్వాలిఫికేషన్ నెంబర్ 2, ఉమ్మడి రాష్ట్రంలో గతంలో హైదరాబాదులో రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ని టార్గెట్గా చేసి కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ అనే 4 మేజర్ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ని టార్గెట్గా చేసి, అలా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, ఈ అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా నిర్వహించేటువంటి సర్వీసెస్ని ప్రైవేటైజ్ చేసి సింగపూర్ కన్సార్టియం వారికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏపీ వ్యాన్ అనేటువంటి పేరు మీద దాన్ని ఎదుర్కోవడానికి ఆనాడు ఈ 5 డిపార్ట్మెంట్లు కలిపి కోఆర్డినేషన్ కమిటీకి నేను చైర్మన్గా వ్యవహరించి ఉద్యమం చేశా. అది నాకున్న క్వాలిఫికేషన్ నెంబర్ 2. క్వాలిఫికేషన్ నెంబర్ 3, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా శాఖ పోర్ట్ఫోలియో మంత్రిగా ఆయనే మా మంత్రిగా కూడా వ్యవహరిస్తూ మా శాఖ ఆయన దగ్గర ఉండగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జిఓ సంఘం, తెలంగాణ ఎన్జిఓ సంఘం మాకు వ్యతిరేకంగా పనిచేసిన ఒంటి చేత్తో 23 జిల్లాల వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు 15 రోజుల పాటు నిరవధిక సమ్మెలో నడిపించిన అనుభవం ఉన్నది నాకు. అది నా క్వాలిఫికేషన్ నెంబర్ 3. నా క్వాలిఫికేషన్ నెంబర్ 4, ఈ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ని సాఫ్ట్ టార్గెట్స్గా చేసి ఏసీబీ అనేటువంటి ఒక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వ శాఖ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందంటే ఆ శాఖ పేరు ఏసీబీ. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి శాఖ మోస్ట్ అన్కాన్స్టిట్యూషనల్గా పనిచేస్తూ ఇష్టం వచ్చినట్టుగా అప్పుడులో మా డిపార్ట్మెంట్లో మాకు చెక్ పోస్టులు ఉండేవి, ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, ఆఫీసులో ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. సో వేరెవర్ క్యాష్ కలెక్షన్ ఈజ్ దేర్, మేము కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ గారు ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ చేయడం అక్కడ ఫీజు కట్టించుకునేవాడు, అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు. సో ఈ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ క్యాష్ కలెక్షన్ చేసే దగ్గర నగదు ఉంటుంది అధికారుల దగ్గర. వీడు డబ్బులు ఇచ్చి వీడు పక్కనోడు లెక్క పెట్టి రసీదు రాసేలో వీడు వచ్చి ఇదంతా ఈ మొత్తం నీ బ్రైబ్ ఏమంటేనే మా మీద కేసులు పెట్టేస్తే, అంటే ఏసీబీ వాడు వాడి టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ నెలలో 10 కేసులు పెట్టాలంటే ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, ఇద్దరు ఎక్సైజ్ వాళ్ళు, ఇద్దరు రిజిస్ట్రేషన్ వాళ్ళు, ఇద్దరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వేసేయటం. లేదా మాకు చెక్ పోస్టులు ఉండేవి, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఉంటాయి 2-3 డిపార్ట్మెంట్లు కలిపి, ట్రాన్స్పోర్ట్, మేము ఇంకేదో డిపార్ట్మెంట్. తెల్లారుజాము 4 గంటలకు వస్తాడు, 3 గంటలకి డ్యూటీ దిగే బ్యాచ్, డ్యూటీ ఎక్కే బ్యాచ్ ఉంటారు. 6 గంటలకు డ్యూటీ చేంజింగ్ టైమింగ్ ఉంటుంది. వీడే కౌంటర్లో కూర్చుని గంటలో 500 రూపాయలు వసూలైనవి, మల్టీప్లైడ్ బై 24 గంటలు, రోజుకి ఇన్ని వేలు, మల్టీప్లైడ్ బై 365 days, సంవత్సరానికి ఇంత అవినీతి జరుగుతుందో రిపోర్ట్ ఇచ్చి మొత్తం డ్యూటీ దిగే 12 మంది, డ్యూటీ ఎక్కే 12 మంది, 24 మంది మీద ఒక దొమ్మి కేసులాగా పెట్టేస్తాడు. ఇక వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. దురదృష్టం ఏంటంటే మనం కూడా ఉద్యోగులు కూడా నిన్నటిదాకా మన కొలీగ్గా ఉన్నవాడు ఈ కేసులో ఇన్వాల్వ్ అవగానే సడన్గా వాడిని మనం ఒక అన్టచబుల్గా చూస్తాం. దుర్మార్గమైనటువంటి మనస్తత్వం.
ఇలాంటి పరిస్థితులు అప్పుడు ప్రివేల్ అవుతుంటే ఆ టైంలో ఆర్సీ సమాల్ అనేటువంటి ఒక విజిలెన్స్ కమిషనరు, మొహంతి అనేటువంటి ఒక డీజీఏసీబీ కలిసి 4 డిపార్ట్మెంట్లని టార్గెట్ చేసి చేస్తూ ఉంటే మా అధికారులు ఉద్యోగులు కాదు, ముందుగా చేరతే మా మంత్రుల మీద ఏసీబీ కేసు పెట్టమని కాన్ఫెడరేషన్ ఆఫ్ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఒకటి స్థాపించి దానికి నేను చైర్మన్గా, ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యేగా మొన్నటిదాకా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అన్న మోహన్ రెడ్డి ఆర్టీఓ నా కన్వీనర్గా మేము ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ ఏసీబీ కేసులు అశాస్త్రీయంగా ఉద్యోగుల అధికారులు వేధించే రీతిలో ఏవైతే కొన్ని ఉత్తర్వులు ఉన్నాయో, ఏసీబీ మాన్యువల్లో ఏదైతే ఉన్నాయో వాటిని సవరింపజేయడానికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీని వేయించి ఆ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా అనేక సవరణలు తీసుకొచ్చాం. అందులో భాగంగా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో అరెస్టు చేయొద్దని కూడా ఏసీబీ మాన్యువల్కి సవరణ తీసుకొచ్చాం. సరే, తర్వాత దాని మీద కూడా పిల్లి వేశాడు నిజామాబాద్ కూడా, హైకోర్టు స్టే ఇచ్చింది. బట్ ఏసీబీ మాన్యువల్ అమెండ్ చేశారు. అట్లాగే 10% డిస్ప్రపోర్షనేట్ ఈజ్ నాట్ ఏ వేరియేషన్, 20% వరకు వేరియేషన్ ఉన్నది వేరియేషన్ కాదని ఒక అమెండ్మెంట్ ఇచ్చారు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఆ మన ఉత్తర్వుని కోర్టు చేసే కర్ణాటక హైకోర్టు స్వర్గీయ జయలలిత గారి నిర్దోషిగా విడుదల చేసింది. 20% వేరియేషన్ ఈజ్ నాట్ వేరియేషన్. అలాగే ఇవాళ ₹1,00,000 వరకు మూవబుల్ ప్రాపర్టీస్కి మీకు ప్రేయర్ పర్మిషన్ అక్కర్లేదని ఒక జీవో వచ్చింది. ఆ ఉత్తర్వులను ఒకసారి మీరు చూస్తే, ఎప్పుడైనా ఒక సౌలభ్యం మనం పొందుతున్నప్పుడు ఆ సౌలభ్యం దేని ద్వారా సంక్రమించిందో ఒకసారి చూసి దాని రిఫరెన్స్ను ఒకసారి చూస్తే ఇది ఎవడో ఒకడు మన తరపున చేసిన పోరాట ఫలితంగా వచ్చిందన్న వాస్తవాన్ని ఉద్యోగులు గ్రహించిన రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడుతుంది, ఉద్యోగుల స్థితిగతులు మెరుగుపడతాయని నేను అభిప్రాయపడతాను. ఈ రకంగా ఆ ఫెడరేషన్ చైర్మన్గా వ్యవహరించి ఆ 8 ఉత్తర్వులు సాధించడం, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయించి దాని ద్వారా 8 ఉత్తర్వులు సాధించడం నాకున్న క్వాలిఫికేషన్ నెంబర్ 5. 2010వ సంవత్సరం నుంచి ఈ దేశంలో రాజ్యాంగాన్ని సవరించి జీఎస్టీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. ఆ రకంగా రాజ్యాంగాన్ని సవరిస్తే రాష్ట్రాల యొక్క ఆర్థిక సార్వభౌమాధికారానికి భంగం కలుగుతుంది, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పన్ను వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుంది. దీనివల్ల స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ రోడ్డున పడే పరిస్థితి వస్తుందని విజువలైజ్ చేసి ఈ రాజ్యాంగ సవరణ సందర్భంలోనే అటువంటి విపరీతం జరగకుండా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో 29 రాష్ట్రాల ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉద్యోగ సంఘాలను అందరినీ ఫెడరేట్ చేసి జాతీయ స్థాయిలో ఒక సమాఖ్యని నిర్మాణం చేసి 4 టర్ములుగా దానికి ఏకగ్రీవ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ ఉన్నా. ఇది నాకున్న క్వాలిఫికేషన్ నెంబర్ 6. సో ఈ అనుభవంతో ఏపీ ఎన్జిఓస్కి అధ్యక్షులుగా జి పూర్ణచంద్రరావు గారు, పివి రమణయ్య గారు, ఆనందమోహన్ గారు, సాంబిరెడ్డి గారు, స్వర్గీయ సుధాకర్ ప్రసాద్ గారు, తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఏపీ ఎన్జిఓస్లో మీ కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి గారు, అనంతపూర్కి చెందిన గోపాల్ రెడ్డి. సార్, గోపాల్ రెడ్డి నాకు జూనియర్, వాస్తవంగా ఎంప్లాయీస్ అసోసియేషన్లో గోపాల్ రెడ్డి ఈజ్ మై జూనియర్. వయసులో పెద్దవాడు కానీ నాయకత్వంలో నాకు జూనియర్. తెలంగాణలో స్వామినాథన్ గారు, స్వామినాథనే తెలంగాణ, తెలంగాణ స్వామినాథన్ అనేవాడు, స్వామిగౌడ్ కాదు స్వామినాథన్ గారు, కృష్ణారెడ్డి గారు, పిఆర్టీయు మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఎస్టీయు సుబ్బారెడ్డి గారు, దివంగతులైన మార్పు బాలకృష్ణ గారు టీచర్స్ సంఘం, వీళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళని దగ్గరగా చూసి ఉద్యోగులకు సంబంధించిన ఒక అంశాన్ని ఏ రీతిలో ప్రజెంట్ చేయాలి, ఏ రీతిలో వాదించాలి, ఏ రీతిలో అది ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర అయితే ఏ రకంగా చెప్పాలి, పొలిటీషియన్ దగ్గర అయితే ఏ రకంగా చెప్పాలి, ముఖ్యమంత్రి స్థాయిలో అయితే ఏ రకంగా చెప్పాలనేది ఒక అవగాహన కల్పించుకుని ఒక అనుభవాన్ని సంపాదించుకున్నా. ఈ అనుభవంతో ఈ అంశం మీద చర్చ చేయడానికి నేను అర్హుణ్ణి అని నేను భావించి ప్రతి ఊర్లో ఒక చర్చా వేదిక నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరాను. మీరు కూడా నా ఇంట్రడక్షన్ తర్వాత పర్వాలేదు, నాకు అంతో ఎంతో ఎలిజిబిలిటీ ఉందని అభిప్రాయపడితే నేను ఈ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అంటే ఏంటి, ఇది ఎప్పుడు పుట్టుకొచ్చింది, దీంట్లో మనం భాగస్వామ్యం అయితే ఏమవుతుంది, అవ్వచ్చా లేదా,
చాలా. ఎందుకంటే ఉద్యోగులు అనగానే ఈ పౌర సమాజంలో మేధావి వర్గానికి ప్రతీకలుగా మనం చెప్పుకుంటాం. వాస్తవానికి మనం మేధావులమా కాదా అని మనం ఒకసారి మన గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి. సరే, ఏదైనా ఈ సమాజం కూడా మన మేధావులుగా గుర్తిస్తుంది. మనం కూడా ఈ సమాజంలో మేధావి వర్గంగా మనం అభిప్రాయం అనుకుంటా ఉన్నాం. ఏదో ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడని చెప్పుకుంటాడు. ఆయన ఏ మేధావులు ఎన్నుకున్నారో నాకేం తెలియదు, కానీ సరే మనం కూడా మేధావులుగా ఉన్నాం. ఈ మేధావులతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటలెక్ట్ ఫర్ దట్ మ్యాటర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ 90% ఆఫ్ ఇండియన్ సొసైటీ విల్ ఫాలో ది ప్రిన్సిపల్ రాకెట్ సైన్స్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. ఈ మేధావులు 190% మంది భారతదేశ సివిల్ సొసైటీ రాకెట్ సైన్స్ ఫాలో అవుతారంటే ఆకాశం మీద చూసి రోజు పైకి ఎగురుతామని కాదు. కింద తోకకి టైల్కి నిప్పంటుకుంటేనే మనం పని ప్రారంభిస్తామనేది దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రాకెట్ సైన్స్. సో అంటిల్ అన్లెస్ అవర్ టైల్ ఈస్ పుట్ ఆన్ ఫైర్ వీ విల్ నాట్ స్టార్ట్ యాక్టింగ్. సో ఇవాళ మనము ఆ జాడ్యాన్ని వదులుకొని యాక్ట్ చేయాల్సినటువంటి సందర్భంలోకి వచ్చాం. ఎందుకంటే మనకి తెలియకుండానే మన తోకే కాదు, మన వెనక దేహం అంతా ఆల్రెడీ కాలిపోయి ఉన్నది. ఆల్రెడీ మనం సగం కాలిపోయి ఉన్నామనే వాస్తవాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లా కాలిపోయామంటే నియామకం దగ్గర నుంచే ఒక రకమైన వివక్షకి గురవుతూ ఉన్నాం. సూటిగా ఒక ఎగ్జాంపుల్ కోట్ చేసుకుంటే ఆనంద్ రెడ్డి గారు డైరెక్టర్ కోర్టు ఆఫీసర్ గ్రూప్ 2 10/99 నోటిఫికేషన్ బ్యాచ్ 99వ సంవత్సరంలో 11వ నెంబర్ అడ్వర్టైజ్మెంట్ ఏపీపీఎస్సీ వాడు ఇచ్చాడండి. దాన్ని 10/99 నోటిఫికేషన్ అంటారు. కరెక్ట్ సార్? ఈ 10/99 నోటిఫికేషన్ ద్వారా నియామక అయిన వాళ్ళ పంచాయతీ ఈ పొద్దుకి తీరలా. ఈయన ఇప్పుడు ఏ శాఖలో ఉన్నాడు, ఏ హోదాలో ఉన్నాడు, ఏ శాఖలో ఉంటాడు, ఏ హోదాలోకి వస్తాడు అన్న సంగతి ఆయనకి కానీ ఆయనకి అపాయింటింగ్ అథారిటీగా వ్యవహరిస్తున్న ఆ శాఖ అధికారికి కానీ ప్రభుత్వానికి కానీ ఉద్యోగ సంఘాలకు కానీ ఎవరికీ లేదు, స్పష్టత లేదు. ఉందా సార్? వీళ్ళు 2 విడతలకు వచ్చారు. 2001లో ఒక స్పెల్ వచ్చారు, 2005లో ఇంకో స్పెల్ వచ్చారు. అందరు రాసింది ఒకటే పరీక్ష 10/99 నోటిఫికేషన్, ఒకటే సిలబస్, ఒకటే పరీక్ష. ఈ 2001లో వచ్చిన వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు, 5లో వచ్చిన వాళ్ళు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. సో అక్కడ మొదలైందా? ఇకపోతే ఈ పరీక్ష రాశాక ఫలితాలు వచ్చాక ఈయనకి మెరిట్లో టాపర్గా ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఉన్న ఖాళీలో ఏది కావాలంటే అది చూజ్ చేసుకుని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఎవరో కుర్రాడు స్టూడెంట్స్ కాలేజీల నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు కదా, అప్పుడు ట్రైనింగ్ సెంటర్లో హైదరాబాద్లో నల్లకుంటలోనో లేకపోతే అదేది మన గాంధీనగర్లో కోచింగ్ సెంటర్ల దగ్గర రూములు తీసుకొని ప్రిపరేషన్ అయిన వాళ్ళు వీళ్ళంతా. అక్కడ ఎవడో చెప్తాడు సాయంత్రానికి ట్యాంక్ బండ్ దగ్గర, ఆ సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురు ఆ ఏస్టోలు బ్రహ్మాండంగా అసలు ఎక్కడికి వెళ్తారు షాపులతో నమస్కారం పెడతారు అని చెప్తాడు. సో వీడు ఒక రాంగ్ పర్సెప్షన్. సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏస్టో అంటే చాలా చార్మింగ్ జాబ్ అని ఒక రాంగ్ పర్సెప్షన్ పబ్లిక్ ఎవరో ఇయర్సే మాటలు విని ఒక ఏర్పరచుకుని వీడు నెంబర్ 1 ర్యాంక్లో ఉండి నేను సేల్ ట్యాక్స్ చేసేటోని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే, వీడి తర్వాత నెక్స్ట్ మార్కులు వచ్చినోడుకి ఇతను ఎంచుకోగా మిగిలింది వస్తుంది కదా, వాడు డిప్యూటీ తహసీల్దార్కి వెళ్తాడు, ఇంకోటి సబ్ రిజిస్ట్రార్కి వెళ్తాడు. అందరికంటే తక్కువ మార్కులు వచ్చినోడు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తాడు. అది ఆఖరి పోస్ట్గా ఎవడన్నా చాయిస్ ఆర్డర్ ఆఫ్ చాయిస్లో ఈ ఏసీటీఓ, డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రారు ఇవన్నీ పెట్టి తర్వాత చివరిగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఎవడన్నా ఏది ఎంచుకుంటాడండి? అందరూ పై ఎంచుకున్నాక లాస్ట్లో మిగిలిపోయిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాదు సివిల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చినట్టుగా కిందకి పోతాడు. చిత్రం ఏంటి తెలుసా? టాపర్ వచ్చి సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ స్టాక్ వచ్చినా ఆయన నాన్ గెస్టాడు. లాస్ట్ ర్యాంక్లో అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్కి వెళ్ళాడు గెస్ట్ ఆఫీసర్ ఫ్రమ్ ది డే ఆఫ్ ఎంట్రీ. దట్ వాజ్ ది పిటీ. Topper who scores top rank
entered into commercial service as AC2 is non-gazetted even today. The lowest merit fellow entered as assistant director in handloom and textile. He is from day one is a gazetted officer. సో ఇలా నియామకం దగ్గర మొదలైన వివక్ష ఇక త్రూ అవుట్ సర్వీస్ కొనసాగుతూనే ఉన్నది అన్ని దశల్లో. ఇకపోతే సూపరింటెండెంట్లు గెస్ట్ హెడ్ ఆఫీస్ కొన్ని శాఖల్లో సూపరింటెండెంట్లు గెస్టెడ్, కొన్ని శాఖల్లో సూపరింటెండెంట్లు నాన్ గెస్టెడ్. సరే హోదా రీత్యా వీడు గెస్టెడ్ వీడు నాన్ గెస్టెడ్ అన్నప్పుడు హోదా గెస్టెడ్ హోదా అంటే సుపీరియర్ హోదా అని కదా, నాన్ గెస్టెడ్ హోదా మీద సుపీరియర్ హోదా. అసలు ఈ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఈ హోదా అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పాలించాడు. బ్రిటిష్ వాడి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఏదైతే ఉండిందో లోయర్ ఎకలాన్లో కింది స్థాయిలో ఇండియన్స్తోనే పనిచేయించారు. ది వర్కర్స్ లేబర్ ఆర్ ది ఇండియన్స్. సూపర్వైజరీ లెవెల్లో బ్రిటిష్ వాడు ఉండేవాడు. సో వాడికి ఒక స్పెసిఫైడ్ హోదా ఇచ్చారు సూపర్వైజర్ లెవెల్ బ్రిటిషర్ కాబట్టి, వీడు ఇండియన్ కాబట్టి వీడికి లోయర్ ఎక్లాన్లో లోయర్ సర్వీస్లో వీటి పెట్టారు. సరే ఆ బ్రిటిష్ సిస్టమ్ని వాళ్ళకి మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఫాలో అవుతూ వీడిని గెస్టెడ్ అన్నారు, వీడు నాన్ గెస్టెడ్ అన్నారు. కానీ చిత్రం ఏంటంటే జీతం నిర్ధారణ చేసే విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయి సూపరింటెండెంట్ అందరూ కామన్ కేటగిరీ, మీ అందరికీ ఒకటే పే స్కేల్ అంటాడు. మరి అందరికీ కామన్ కేటగిరీ ఒకటే జీతం అయినప్పుడు నా ఈ హోదాల్లో మార్పు ఎందుకో నాకైతే ఇవాళకి అర్థం కాల. ఇంత నా అనుభవాన్ని మీకు ముందు ప్రస్తావించిన నాకే అర్థం కాల. మీరు ఎవరికైనా అర్థమయ్యి దాన్ని చెప్తే ఇవాళ మనం చర్చ చేద్దాం. ఇట్లా సరే ఇక వేతన సవరణ తీసుకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి వేతనం సవరించాలి. 5 సంవత్సరాలకు ఒకసారి సవరించే వేతనం 5 సంవత్సరాలు ఎప్పటికి అవుతుంది? మనం 53లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినాం. సరే 2 ఏళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం మనుగడని తీసేస్తే 56లో ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినాం. మనం అక్కడి నుంచే మొదలెడదాం. మొదటి వేతన సవరణకి చైర్మన్, సంఘానికి చైర్మన్గా ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బ్రహ్మానందరెడ్డి గారే పిఆర్సీ చైర్మన్గా వ్యవహరించారు. దాని తర్వాత నుంచే ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇది ఒక పునరావాస కేంద్రంగా ప్రారంభమైంది. ఇక 56తో లెక్కేసుకున్న ఆ మద్రాసు నుంచి విడిన 3 సంవత్సరాల కాలాన్ని వదిలిపెట్టేసి మనందరం మనమే త్యాగం చేసేసిన 56 నుంచి లెక్కేసుకున్న ఆంధ్రప్రదేశ్ పుట్టింది. 2016 1/7/2016 నాటికి 60 సంవత్సరాలు పూర్తయింది. 5 ఏళ్ళకు ఒకసారి వేతన సవరణ లెక్కేసుకుంటే 1/7/2016 నాటికి మనకి 12 వేతన సవరణలు జరిగి 2016 నుంచి మొదలెడితే ఇప్పుడు మనము 13వ వేతన సవరణ సంఘం మధ్యలో ఉండాలి కదా. మనం ఎక్కడున్నామండి? 11. సో ఆల్రెడీ మనకి తెలియకుండానే 2.5 వేతన సవరణ సంఘాల యొక్క లబ్ధిని ఈ రాష్ట్రంలో ఉద్యోగులు నష్టపోయినామా లేదా? మన తోక ఆల్రెడీ ఫైర్ అయిందా లేదా? మరి మనం ఎగరడం స్టార్ట్ చేయాలి కదా. ఇట్లా ఇక ఆ వేతన సవరణను తీసుకుంటే ఒక చైర్మన్ గారిని పెడతారు. ఆ చైర్మన్ గారికి 1 సంవత్సరంన్నర కాలం డ్యూరేషన్ ఇస్తారు. ఆయనకు ఒక ఆఫీసు, ఒక పిఏ, ఒక కారు, ఒక బంగ్లా, ఒక ఫోను, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పరుస్తారు. ఈ మొత్తం ఖర్చు మన వేతన సవరణ ఖర్చులో పోనే చూపిస్తారు. మీకు తెలుసో లేదు? ఎంటైర్ ఎక్స్పెండిచర్ విల్ బి అగైన్ క్రెడిటెడ్ టు ది పిఆర్సీ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్లో. సరే ఏదో ఆయన నివేదిక ఇస్తాడు. ఆయన నివేదికకి ఈ సంఘాలను పిలుస్తారు. వీళ్ళకి ఏ రకంగా వేతనాలు పెంచాలి అని అడగడం రాదు, తెలియదు. అందుకోసమని మీరు గమనిస్తే వేతన సవరణ సంఘం చైర్మన్ గారే మనకు ఒక క్వశ్చనీర్ పంపిస్తారు, ఒక ప్రశ్నావళి. మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఒకసారి మీరు ఇట్లా వెబ్సైట్లో క్లిక్ చేస్తే క్వశ్చనీర్ వస్తుంది. నేనేమి ఎగ్జాగరేషన్ చేసి చెప్పడంలో. మీరు ఒక్కసారి చూస్తే గడిచిన 5 వేతన సవరణ సంఘాల చైర్మన్లు పంపించిన క్వశ్చనీరు సీరియల్ నెంబర్లో కూడా మార్పు ఉండదు, కాపీ పేస్ట్ కదా, సేమ్ సీరియల్ ఉంటుంది. అసలు క్వశ్చనీర్ అంటే క్వశ్చన్ అంటే ఏంటండి? ప్రశ్న. నా ప్రశ్నలో చిన్న పదాన్ని మార్చడం ద్వారా
మీ జవాబును నేను నియంత్రించగలుగుతా. అవునా? మీ పేరేంటో చెప్పారు? సుబ్బరాయుడు గారు. సుబ్బరాయుడు గారు ఏ ఊరు వెళ్తున్నారని నేను అడిగాను అనుకోండి, మై క్వశ్చన్ ఏ సుబ్బరాయుడు గారు మీరు ఏ ఊరు వెళ్తున్నారని నా ప్రశ్న అయితే, ప్రపంచపటం గ్లోబు మీద ఉన్న 5 లక్షల పై చిలుకు నగరాల్లో ఏ నగరం పేరైనా చెప్పే అవకాశం ఆప్షన్ ఆయనకు ఉంది. నేను చిన్న మార్పు చేసి నా ప్రశ్నలో సుబ్బరాయుడు గారు మెడ్రాస్ వెళ్తున్నారా అన్నాను అనుకోండి, అబ్బే కాదండి బెంగళూరు వెళ్తున్నానని చెప్పాల్సి వస్తుంది. సో 5 లక్షల చిల్లర ఆప్షన్ ఉన్న జవాబులోంచి ఒక్క ఆప్షన్ జవాబుకి నా ప్రశ్నని మార్చడం ద్వారా ఆయన నెట్టేసాం. సో దీస్ ఆర్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ లీడింగ్ క్వశ్చన్స్ అంటారు. ఇది సైకాలజీలో పెద్ద టాపిక్. లీడింగ్ క్వశ్చన్, నాకు కావలసిన జవాబు రాబట్టుకోవడానికి నేను ప్రశ్న రూపొందిస్తాను. ఈ ప్రశ్నావళి క్వశ్చనీరు వేతన సవరణ సంఘం చైర్మన్ గారు పంపించే క్వశ్చనీరు ఇప్పుడు నేను చెప్పిన రకమైన ప్రశ్నలతోనే ఉందా, ఇంకేమైనా వేరేగా ఉందా? మొదటి ప్రశ్న, ప్రస్తుతం ఉన్న దాన్ని ఏమంటారు స్కేల్స్, మాస్టర్ స్కేల్స్ మీకు ఓకేనా? ఎస్ ఓకే. ఎందుకు ఓకే? వై ఓకే? ఆర్ వి కంఫర్టబుల్ ఇన్ మాస్టర్ స్కేల్స్? కనీసం దాని మీద ఒక చర్చ చేశామా? దానిలో మెరిట్స్ డిమెరిట్స్ మీద ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘ నాయకత్వ సంఘాలైనా ఎక్కడైనా ఒక చర్చా శిబిరాన్ని నిర్వహించారా? ఉద్యోగుల మనోగతాలు తెలుసుకున్నారా? అసలు మాస్టర్ స్కేల్ కాన్సెప్ట్ అంటే వాడికే తెలియదు, వీడికి తెలియదు. వాడు ఎస్ అంటాడు, నువ్వు అవునంటావు. తర్వాత రెండో ప్రశ్న, కామన్ గ్రూపింగ్ ఆఫ్ కేటగిరీస్ ఉండాలన్నా వద్దా? ఎస్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇప్పుడే మనం అనుకున్నాం కదా, హోదాకి వచ్చేటప్పటికేమో వేరు, జీతానికి వచ్చిన గ్రూపు. గతంలో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండేది మనకి కదా. వీళ్ళంతా కలిసి ఆ వేతన సవరణ సంఘానికి 80% ఫిట్మెంట్ ఇవ్వాలని నివేదిక ఇస్తారు. ఆయన నియమించిన సంవత్సరం తర్వాత వీళ్ళు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఒక కమిటీగా పెట్టుకుని పుస్తకాలు తయారు చేస్తారు. ఆ క్వశ్చనీర్కి జవాబులు రాసి స్పైర్లు బైండింగ్ వేసి ఫోటోలు తీసుకుని ఇస్తారు. ఆయన అంతిమంగా ఇంకో 6 నెలలు కసరత్తు చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ఒక వాల్యూమ్, ఆయన రిపోర్ట్లో ఫస్ట్ వాల్యూమ్లో 54 పేజీలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ఉంటుంది. అసలు వేతన సవరణ సంఘానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు ఉన్న సంబంధం ఏంటో నా చిట్టి బుర్రకి ఇప్పటిదాకా అర్థం కాల. 30 ఏళ్ళ బట్టి నేను శోధిస్తూనే ఉన్నా. ఆయన నియమించింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఉద్యోగుల వేతనాలను సవరణ కోసం ప్రతిపాదనలు ఇవ్వడానికి నియమించారా, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి నియమించారా, దానికి సూచన చేయడం కోసం నియమించారో మనకు అర్థం కాదు. కానీ ప్రతి వేతన సవరణ సంఘ నివేదికలో మనం ఎవరో చూడం, మనం ఓన్లీ ఆ లాస్ట్ పేజ్లో మన డిపార్ట్మెంట్ స్కేల్ వరకు ఆ పేజ్ ఒకటి చూసుకుంటాం, అంతే కదన్నా. కానీ ప్రతి పిఆర్సీ రిపోర్ట్లో మొదటి 54 పేజీలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద నివేదిక ఉంటుంది. మనకేం సంబంధమో దాంతో మనకు తెలియదు. సరే, వీళ్ళు 80% ఫిట్మెంట్ కావాలని ఇస్తారు. ఆయన ఇదంతా 54 పేజీలు ఉపోద్ఘాతం రాసి 19% నేను రికమెండ్ చేస్తున్నాను రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని అంటాడు. ఇక అక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల సబ్ కమిటీ దగ్గరికి ఈ అంశం వెళ్తుంది. క్వశ్చనే లేదు సార్, మేము 80 నుంచి 80% 60కి తగ్గేది లేదంటాడు. కాదులే 19 అని అన్నాడు, కానీ 21 చేసుకోండి అంటారు ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు 80 నుంచి 60కి తగ్గడానికి 80 అడగడానికి ఉన్న జస్టిఫికేషన్ ఏంటో చెప్పాడు. ఒక్కసారి 80 నుంచి 60కి 20 పాయింట్లు తగ్గిపోవడానికి ఉన్న రీజనింగ్ ఏంటో వీడు చెప్పాడు. 19ని 21 చేయడానికి ఉన్న లాజిక్ ఏంటో వాడు చెప్పాడు. నెక్స్ట్ స్టేజ్ 2 మంత్రుల సబ్ కమిటీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వీడు లాభం లేదు సార్, మేము 50కి మాత్రం తగ్గమంటాడు. వీడు మొదలెట్టడమే. సరే కాదులే 23 అంటాడు. వీళ్ళు బేరం తెగదు. స్టేజ్ 3 ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. నాకు మీరంటే చాలా అభిమానం, అసలు నా దగ్గర డబ్బులుంటే ఉద్యోగులకే వాటాలు వేసి రాష్ట్రాన్ని పనిచేసేవాడిని, ఈ ఒక్కసారికి 25 ఇస్తాను అడ్జస్ట్ అవ్వడం మీరు అంటాడు. కాదు సార్ 26 ఉండాలంటాడు. 80తో మొదలెట్టిన బేరం 26 దగ్గర తెగింది. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఉద్యోగస్తుడి మీదే కాకుండా అతని మీద ఆధారపడిన అతని కుటుంబం మొత్తం అందరి యొక్క ఆర్థిక స్థితిగతుల మీద సమాజంలో ప్రభావం చూపించే 5 సంవత్సరాల పాటు ప్రభావం చూపించే ఒక సీరియస్ అంశాన్ని
మార్కెట్లో కిలో వంకాయలు బేరం చేసిన మాదిరిగా మార్చేసినటువంటి ఈ వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా లేదా, మన తోక మండిందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుతాం. సరే, దీంట్లో ఇంకొక గమ్మత్తు, ఏ విధానం తీసుకొచ్చినా, నిన్నగాక మొన్న ఇళ్ల స్థలాలని చెప్పారు, ఆ విధానం చూసినా, ఏ విధానం చూసినా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఒక నమూనా, హెచ్ఓడిలో పనిచేసే ఉద్యోగులు మరొక నమూనా, సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగులు మరో నమూనా. ఈ 3 tier కంపార్ట్మెంటలైజేషన్ అమాంగ్ ది ఎంప్లాయీస్ ఎందుకు జరుగుతోంది? వాడు ఉద్యోగే, నువ్వు ఉద్యోగే, నేను ఉద్యోగే, మన ముగ్గురికి ఎంప్లాయర్ ఒకడే ప్రభుత్వం. ఒకే ఉద్యోగి దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని 3 tier కంపార్ట్మెంటలైజేషన్ చేసి ఫర్ ఆల్ పర్పసెస్ చేస్తే వాళ్ళకి, మనకంటే హెచ్ఓడి క్షేత్రస్థాయిలో పనిచేసేవాడికంటే హెచ్ఓడిలో పనిచేసేవాడికంటే సెక్రటరీలో పనిచేసేవాడికి కొన్ని అదనపు ప్రయోజనాలు ఇస్తే వాళ్ళు సెక్రటేరియట్లే, వాళ్ళు హెడ్ ఆఫీస్లో మనమే సరిపెట్టుకుంటున్నాం. వై? ఎందుకు ఆ డిఫరెన్షియేషన్ ఆలోచన చేయటంలే? వాడికి ఉన్న ఎక్స్ట్రా తోలే కిరీటం ఏంది, నీకు లేనిదేంటి? ప్రీవియస్గా మనకి నియామకానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండేది జిల్లాలో, హెచ్ఓడిలో డిగ్రీ ఉండేది, సెక్రటేరియట్లో డిగ్రీ ఉండేది. సో మనకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అధిక విద్యార్హతతో నియామకం జరిగినాడు కాబట్టి మనకంటే వాడికి కొంత అదనపు సౌలభ్యం ఉంది అని అనుకునేవాళ్ళం. రాష్ట్రము విభజన సందర్భంలో పార్లమెంట్లో చట్టం ఆమోదించబడి ప్రభుత్వం లేక కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా పెట్టిపోయిన తర్వాత రాష్ట్రపతి గారి పాలనలో గవర్నర్ రూలింగ్లో ఉండగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేశారు, మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిగ్రీ. మరి ఆ రోజుకి రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడే గత పే రివిజన్ కమిషన్ 10వ వేతన సవరణ సంఘం, ఉమ్మడి రాష్ట్రంలో నియమించబడిన వేతన సవరణ సంఘం తన నివేదికని 2 సెట్ల కింద ఇచ్చేసి గవర్నర్ గారికి ఇచ్చేసి, ప్రభుత్వాలు ఏర్పడినాక ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి ఒకటి ఇమ్మని చెప్పి గవర్నర్ గారికి ఇచ్చేసి చేతులు దులుపుని ఆయన చక్కా పోయినాడు ఆ పిఆర్సీ చైర్మన్ గారు. సో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఆంధ్రాలో తెలంగాణలో ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో నియామకం చేయబడిన వేతన సవరణ సంఘ నివేదిక ఉంది. ఆ నివేదిక అధ్యయనం చేసినప్పుడు ఆ వేతన సవరణ చైర్మన్ గారు మన జీతభత్యాలను నిర్ధారించేదానికి, కనీస వేతనాన్ని ప్రతిపాదించేదానికి అధ్యయనం చేసినప్పుడు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. కానీ నివేదిక మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే నాటికి ఆ విద్యార్హతని డిగ్రీగా మార్చింది ప్రభుత్వం. మరి తదనుగుణంగా కనీస వేతనంలో పెరుగుదల రావాల్సిన అవసరం ఉన్నదా లేదా? మరి తదనుగుణంగా కనీస వేతనంలో మార్పు వచ్చినప్పుడు ప్రపోర్షనెట్లీ నెక్స్ట్ లెవెల్ ఆల్ స్టేజెస్లో స్పేలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదా లేదా? అదే రకంగా సెక్రటేరియట్ టు హెచ్ఓడి ఫీల్డ్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిచేసే ముగ్గురికి ఒకటే కామన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అయినప్పుడు ఒకటే కామన్ స్కేల్ కావాలనే మాట ఈ ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడలేకపోయినా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మీ అందరిని అడుగుతాము. నేను ఎవరి మీద వ్యతిరేకంతో చెప్పటంలే. వాట్ వీ లాస్ట్ ఈ సైలెన్స్ వల్ల, ఏ సైలెన్స్ ఆఫ్ లా మ్యాన్ డస్ మోర్ హార్మ్ టు ద సొసైటీ దెన్ వైలెన్స్ ఆఫ్ ఏ లే మ్యాన్ అని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ జోసెఫ్ కురియన్ గారు తన వీడ్కోలు సన్మాన సందర్భంలో మాట్లాడిన మాట. ది సైలెన్స్ ఆఫ్ లా మ్యాన్ డస్ మోర్ హార్మ్ టు ది సొసైటీ దాన్ ది వైలెన్స్ ఆఫ్ ఏ లే మ్యాన్ అని. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇక గెస్టెడ్, నాన్ గెస్టెడ్, ఒకప్పుడు మనకి ఎల్డీసీ కూడా ఏసీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉండేవి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళు తెలియకపోయి ఉండొచ్చు. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఎందుకు పెట్టారు? ఇందాక మనం మాట్లాడుకున్న బ్రిటిష్ గవర్నెన్స్లో ఈ కింద వాడు బ్రిటిష్ వాడు నియంత్రించేటప్పుడు వీడికి ఏదన్నా ఫర్దర్ ఎలివేషన్ ఇవ్వాలంటే ఆ ఇంటర్మీడియట్లో ఉన్న బ్రిటిషరు వీడి మీద నివేదిక ఇస్తేనే గవర్నర్ జనరల్ గారు నిర్ణయం తీసుకునేవాడు. సో దట్ వాజ్ ది రీజన్ బిహైండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. సో మా ఎల్డీసీ గాడు యూడీసీ గాడికి ఇవాళకి మనం ఫాలో అయ్యేటువంటి వర్క్ సిస్టమ్ ఫార్ములా ఏంటండి? డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్. ఈ సంగతి కూడా చాలామంది తెలియదు, మర్చిపోయినాం. డిఓఎం అని కదా, ఎవరికైనా గుర్తుందా?
ఈ డిఓఎం కాకుండా ఇంకేదైనా ప్రామాణిక పత్రం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పనికి ఇవాటికి? అయితే ఆ డిఓఎంకి ఇవాళ మన ఆఫీసులో మనం చేసే పని వ్యవహారాలకి ఏమైనా పొంతనుందా? కానీ డిఓఎం ఉంది కదా. ఇవాళకి మన లీవ్ రూల్స్ ఎప్పుడు అండి? 1936 1936 లీవ్ రూల్స్ని ఫాలో అవుతున్నాం మనం. సో ఈ రకంగా అందువల్ల ఈ స్వతంత్రానంతరము రాష్ట్రం ఏర్పడినాక ఇంకా కొంచెం లోతుగా మాట్లాడితే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులు తమిళియన్ ఐఏఎస్ అధికారులు ఉండేవాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో. వీళ్ళు చాలా టఫ్గా ఈ సిఆర్స్ని ఫాలో చేసేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమాలు చేసి అసలు నాన్ గెస్టెడ్ ఉద్యోగులకి ఏసీఆర్లు ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సిస్టమ్ తీసేయాలని ఉద్యమం చేస్తే పౌర సమాజంలో కూడా అత్యంత మహోన్నత వ్యక్తిగా కీర్తించబడేటువంటి టిఎల్ శంకర్ గారిని ఐఏఎస్ అధికారి గారి నేతృత్వంలో 3 ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించి 3 సంవత్సరాల సుదీర్ఘ కసరత్తు ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసిన తర్వాత ప్రభుత్వం నాన్ గెస్టెడ్ ఉద్యోగులకి ఏసీఆర్లు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు తీసేసి వాటి స్థానంలో రికార్డు షీట్ అని ఒకదాన్ని ప్రిస్క్రైబ్ చేసి దాంట్లో పనిష్మెంట్ ఇస్తే తప్ప ప్రమోషన్ డిఫర్ చేయడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా పేర్కొని దాని ప్రకారమే మన ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో రూల్ 5A-B అని 2 కింద విడగొట్టి సెలక్షన్ పోస్టు నాన్ సెలక్షన్ పోస్టు నియామక విధానాన్ని రెండింటికి ఒక భేదాన్ని చూపించారు. సెలక్షన్ పోస్ట్ అయితే ఏసీఆర్ ఉంటుంది కాబట్టి గెస్టెడ్ కేటగిరీకి దాని ఆధారంగా చేయాలి. నాన్ సెలక్షన్ పోస్ట్కి సీనియారిటీ ఫిట్నెస్ ఆధారంగా మాత్రమే ప్రమోషన్ ఇవ్వాలి. అన్లెస్ వాడికి ప్రమోషన్ ఇవ్వకూడదని శిక్ష విధిస్తే తప్ప. ఇప్పుడు చెప్పండి, ఏదన్నా ప్రభుత్వ శాఖలో ఎల్డీసీ టు యూడీసీ ప్రమోషన్ ఇస్తున్నారా ఛార్జ్ పెండింగ్ ఉంటే? కానీ రూల్ ఏం చెప్తుంది? ఆ రూల్ ఎందుకు వచ్చింది? మన పూర్వీకులు ఉద్యమం చేసి పోరాటం చేస్తే ప్రభుత్వంతో ఉత్తర్వులు ఇప్పించారు. ఈ రకంగా డిఏ ఇస్తూ ఉన్నారు. మనందరం డిఏ తీసుకుంటా ఉన్నాం. 6 నెలలకు ఒకసారి మనకి డిఏ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 జూలై 1 డిఏ ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిఏ ఇస్తుందో ఆ డిఎన్ఎస్ ఎలవెన్స్ ఏదైతే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా కనీస వినియోగం వస్తువులు మనం వినియోగం చేసే వస్తువుల యొక్క ధరల సూచి ఆధారంగా ఇస్తుందో అదే కేంద్రం ఇచ్చేదే మన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. కాకపోతే అక్కడ 1% ఇస్తే మనకి ఏదో కన్వర్షన్ ఫామ్లో 0.853 ఎందుకు కన్వర్షన్ ఫామ్లో పెట్టారంటే వాళ్ళకి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ, మనకి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. కాబట్టి మనకి ఆల్రెడీ 5 సంవత్సరాల వేతన సవరణ ద్వారా కొంత డిఏ దాంట్లో మిక్స్ అయిపోయింది కాబట్టి ఆ కన్వర్షన్ ఫార్ములా వస్తుంది. బట్ వాస్తవానికి కేంద్రం ఎంత డిఏ ఇస్తే రాష్ట్రం కూడా అంతే డిఏ ఇస్తుంది మనకి. ఆ కన్వర్షన్ ఫార్ములాలో డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే వాడిది 10 years పిఆర్సీ, మనది 5 years డ్యూరేషన్ పిఆర్సీ. సో అవర్ పే ఈజ్ ఆల్రెడీ ది పర్సంటేజ్ ఆఫ్ డిఏ ఈజ్ ఆల్రెడీ మెర్జ్డ్ ఇన్ దట్. ఆ రోజుకు ఉన్న డిఏ మెర్జ్ అయిపోతుంది. కాబట్టి దీనికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే డిఏని ఇచ్చేవి కాదు. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవలంబించింది డిఏని ఇవ్వడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో సమానమైన డిఏ మాకు ఇవ్వాలని సింగిల్ డిమాండ్ మీద, ఇందాక నేను చెప్పానే అధిక ధరలు నియంత్రించాలి మొదటి డిమాండు, కేంద్రంతో సమానమైన డిఏ ఇవ్వాలి రెండో డిమాండు. ఈ రెండో డిమాండ్ మీద 53 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మె చేసినారు. ఎన్టీఆర్ కాదు, ఇంకా ముందు ఎర్లీ 80s 70s. ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ఈ తిరుపతి పట్టణంలో జరిగినటువంటి ఒక ఉద్యమ కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం మీద పోలీసు ఫైరింగ్ జరిగితే మీ తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగి, ఒక ఎన్సీసీ డిపార్ట్మెంట్ ఉద్యోగి కామ్రేడ్ బద్రీనారాయణ, కామ్రేడ్ కుటుంబరావు 2 ఉద్యోగులు ఆ పోలీస్ ఫైరింగ్లో చచ్చిపోతే వాళ్ళ ఆత్మ బలిదానంతో కేంద్ర ప్రభుత్వం సమాన డిఏ మనం అనుభవిస్తామనే వాస్తవాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఆ స్వర్గీయ నాయకుల యొక్క స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడు ఆ డిఏ
రూపాయలు 3 రూపాయలు జీపీఎఫ్లో కలిపి 3 రూపాయలు క్యాష్ ఇస్తానని ఒప్పందం జరిగితే థ్యాంక్స్ చెప్పడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారి కోపం వచ్చింది. ఉద్యమం చేశారు 3 రోజులు సన్నని. పోలీస్ ఫైరింగ్ వల్ల జరిగిన ఉత్పన్నమైన పరిణామాల వల్ల ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది ప్రభుత్వానికి. ఇతరు ఉద్యోగుల బలిదానం అయిన కారణంగా 9 గంటలకు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే 9 గంటల 12 నిమిషాలకి సంఘాల నాయకులు వెళ్తే ముఖ్యమంత్రి గారు పడుకున్నారని చెప్పి పంపివేస్తే ముఖ్యమంత్రి ఇంటి బయట స్ట్రీట్ లైట్ కింద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సమ్మె విరమించినటువంటి చరిత్ర ఉద్యోగ సంఘాలకు ఉండింది. ముఖ్యమంత్రి కలవకపోయినా సరే బేఖాతర్ గారి నిర్ణయం అఫీషియల్స్ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి చరిత్ర. ఈయన హిందూ పేపర్లో ఆనాడు ది ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఇన్ ఆంధ్ర హ్యావ్ కాల్డ్ ఆఫ్ స్టిర్ అండర్ స్ట్రీట్ లైట్ బిఫోర్ సీఎంస్ రెసిడెన్స్ అని క్యాప్షన్తో వార్త ప్రచురించినటువంటి ఉదంతం ఉద్యోగ సంఘాల లైబ్రరీలో ఎక్కడా కూడా పేపర్ కట్టికి చూసిన దాఖలా లేదు. అలాంటి డిఏని ఇవాళ 2 సంవత్సరాల పాటు 4 విడతల డిఏని బాకీ పెట్టి ఒక విడత డిఏని మే నెల జీతంతో తీసుకోమని ఒక పోస్ట్ డేటెడ్ జీవో ఇస్తే థ్యాంక్ యూ సీఎం గారు మళ్ళీ మీరే రావాలని ప్రికార్డులు మనతో పట్టించి సన్మానాలు చేసే స్థాయికి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ దిగజారిపోతే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒకసారి ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకోమని నేను కోరుతాను. అదే రకంగా అయ్యారు. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు తరచూ వెస్ట్ బెంగాల్ వెళ్తూ ఉన్నారు రాజకీయంగా సంఘీభావం తెలిపేదానికి. వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం 6 నెలలకు ఒకసారి డిఏ ఇచ్చాయి. మమతా బెనర్జీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏది మాట్లాడినా పూర్తి సాధికారిక గణాంకాలతో సహా మాట్లాడతాను. నేను మాట్లాడే ప్రతి మాట వెరిఫైయబుల్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. పొరపాటు తప్పు ఒక పొల్లు చెప్పినానంటే నన్ను గల్లా పట్టుకుని నిలదీయమని మీ అందరినీ కోరుతాం. మమతా బెనర్జీ గారి పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్రకటిత విధానంగా అటువంటి విధానంలో మార్పు చేసినట్టుగా ఎటువంటి ఉత్తర్వు లేదు. కానీ డిఏని సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తున్నారు. 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏని సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తున్నారు. అయితే అలా 6 నెలల డ్యూరేషన్ సంవత్సరానికి మార్చాము. నేను విధానంలో మార్పు చేసినట్టుగా ఎటువంటి ఉత్తర్వు ఇవ్వలే. అగైన్ యూ క్లిక్ ఆన్ ది వెబ్సైట్. లాస్ట్ 10 డిఏ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏ రకంగా ఏ డేట్ల నాడు ఎంత పర్సంటేజ్ వచ్చిందో మీరు చూడండి, స్పష్టంగా తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే డిఏని చెల్లింపు చేస్తూ ఉన్నారు. సో ఈయన తరచూ ఇటీవల వెస్ట్ బెంగాల్ వెళ్తూ ఉంటే మరి అట్లాగే ఇక్కడ కూడా ఏమైనా అప్రకటిత విధానంగా సంవత్సరంన్నరకు ఒకసారిగా డిఏ రిసాల్వ్మెంట్ ఇచ్చే కొత్త పద్ధతి ఏమైనా ఈ ప్రభుత్వం తీసుకొస్తుందో అని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఏదైనా ఒక అంశం మీద నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మార్గదర్శకం చేయాల్సినటువంటి ప్రాథమిక స్థాయి సభ్యులు సరిగా విజువలైజ్ చేయకపోతే, సరిగ్గా యాంటిసిపేట్ చేయకపోతే దాని యొక్క ప్రభావాన్ని భావితరాలు చాలా సుదీర్ఘకాలం పాటు భరించాల్సి వస్తుంది.